నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న వీడియోస్లో ఎస్పెషల్లీ లోన్స్ గురించి ఎవరైనా కూడా కొత్తగా ఒక వ్యాపారం పెట్టాలి అనుకునే వాళ్ళకి ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి లోన్స్ వస్తాయి అన్న విషయాలు మనం మాట్లాడుకున్నాం సార్. సో ఎవరైనా కూడా బిజినెస్ స్టార్ట్ చేశారు, వాళ్ళ బిజినెస్ మంచిగా రన్ అవుతుంది, ఇంకా ఆ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలి అనుకుంటున్నాం, దానికి ఫైనాన్షియల్గా ఒక లోన్ కావాలి ప్రభుత్వం తరపు నుంచి అంటే అలా మళ్ళీ లోన్ తీసుకునే అవకాశం ఉందా? తీసుకుంటే ఆ లోన్లో మనకి ఎంతవరకు మనీ వచ్చే అవకాశం ఉంది? దానికి కూడా ఏమైనా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమైనా ఉందా? సో దాని గురించి ఒకసారి డీటెయిల్డ్గా. గ్రేట్ ఆపర్చునిటీ ఉందని చెప్తానండి. ఎందుకంటే దాదాపు ఎక్స్పాన్షన్ చేసే ముందు ఏంటంటే ఫస్ట్ టైం అప్లై చేస్తున్నట్టుగా మీరు ఇందాక ప్రశ్నలు అడిగారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక స్టార్టప్ కానివ్వండి, ఒక ఎంఎస్ఎంఈ కానివ్వండి, స్టార్ట్ చేసే ముందు ఒక కంప్లీట్గా ఒక డిపిఆర్ క్రియేట్ చేస్తారు. అది కూడా వయబుల్ డిపిఆర్ అంటే ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. అలాగే మీరు ఒక్కసారి లోన్ వచ్చిన తర్వాత ఒక మంచి డిపిఆర్ సబ్మిట్ చేశారు, మీ ప్రోడక్ట్కి బాగా ఫ్యూచర్ ఉంది, మంచి పొటెన్షియల్ ఉన్న కంపెనీ ఐడియా ఉంది, మీ దగ్గర చాలా స్పార్క్ ఉంది, ఆ మాటలు అన్నారనుకోండి, ఖచ్చితంగా అప్పుడు మీకు లోన్ అనేది ఖాయం. అదే మీకు స్టార్టింగ్ ఫ్రమ్ 1 lakh రూపీస్ నుంచి ఇట్ క్యాన్ గో అప్ టు 10 lakhs and 50 lakhs. ఎందుకంటే మీకు ముద్రా లోన్లో 50,000 రూపాయల నుంచి దాదాపు 10 లక్షల రూపాయల వరకు ఇస్తారు. అదొక కేటగిరీ. రెండో కేటగిరీ వచ్చేసేసి ఇట్ కమ్స్ అండర్ పిఎంఈజీపీ. పిఎంఈజీపీ గురించి మనం ఆల్రెడీ ఒక మంచి ఎపిసోడ్ చేశాము, చాలామందికి ఇన్ఫర్మేషన్ అందింది కూడా. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలండి అందరికీ. ఎంతోమంది లోకల్ బ్రాంచెస్కి వెళ్ళేసేసి అడుగుతున్నారు, మాకు ఈ స్కీమ్స్ అండర్లో లోన్స్ ఇవ్వండి అంటే లేవు, వెళ్ళిపోండి, సారీ ఈ బ్రాంచ్లో లేదు అంటున్నారు. సరే, మిగతా విషయం ఏం చెప్పినా కానీ వాళ్ళ బ్రాంచ్లో ఎందుకు లేదు? ఎందుకంటే ఈరోజు నేను ఏదైతే ఎంఎస్ఎంఈ కాన్ఫరెన్స్లో వెళ్ళానో లోన్స్ గురించి మాట్లాడడానికి, అక్కడ నేను మాట్లాడిన సంగతి ఏదైతే ఉందో అది చెప్తా. అదేంటంటే సార్, ప్రతి జిల్లాలో, ప్రతి ఊర్లో, ప్రతి తాండాలో, ప్రతి విలేజ్లో చూసుకుంటే బ్యాంక్ బ్రాంచెస్ వాళ్ళు ఇలా చెప్తున్నారని చెప్పేసి నాకు జనాలు కాల్ చేసి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు, సార్ ఏం చేయాలి దాని గురించి అంటే సింపుల్ అండి. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద బ్యాంక్స్ నుంచి అందరూ రిప్రజెంటేటివ్స్ వచ్చారు, లైక్ డిప్యూటీ జనరల్ మేనేజర్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా చీఫ్ జనరల్ మేనేజర్ కానివ్వండి, అందరూ వచ్చిన తర్వాత ఏమన్నారంటే, అలాంటి ఏ బ్యాంక్ అయితే బ్రాంచ్లో మీకు ఆ ఎంప్లాయీ చెప్తారో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వాళ్ళది ఒక వీడియో తీసుకోండి, కెమెరా ముందు మాట్లాడమని చెప్పండి. రెండోది లేదంటే వాళ్ళ ఫోటో తీసుకోండి, వాళ్ళ పేరు తీసుకోండి, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ తీసుకోండి, వాళ్ళ ర్యాంకింగ్ ఏంటి, వాళ్ళ పొజిషన్ ఏంటి, వాళ్ళ జాబ్ ఏంటి, వాళ్ళ పోస్ట్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్స్ కూడా తీసుకొని వాట్సాప్ చేయండి. వాట్సాప్ ఎవరికి? డైరెక్ట్గా మీరు బ్యాంకే పెట్టచ్చు. కావాలంటే నాకు పంపించండి, నేను బ్యాంక్ వాళ్ళకి పంపిస్తా, అలా కూడా నేను హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఎందుకంటే ఇస్తున్న సహాయం కాస్త కరెక్ట్గా పబ్లిక్కి చేరాలి. అందులో ఎలిజిబుల్ పబ్లిక్కి మాత్రం 100% ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వాల్సిందే, అందులో రెండో మాట లేనే లేదు. అయితే ఈ విషయానికి చాలా సీరియస్గా ఉన్నారు హయ్యర్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎవ్రీ బ్యాంక్, ఇంక్లూడింగ్ మన గవర్నమెంట్లో ఉన్న లైక్ ఎంఎస్ఎంఈలో ఉన్న డైరెక్టర్ గారు కానివ్వండి, అసిస్టెంట్ డైరెక్టర్ కానివ్వండి, వాళ్ళతో పాటే అలాగే నేషనల్ స్మాల్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ నుంచి వచ్చిన మేనేజర్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా క్లారిటీ ఏమిచ్చారంటే దేర్ హ్యాస్ టు బి ఏ పర్ఫెక్ట్ సపోర్ట్ అనేది ఇవ్వడానికే కదండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ మినిస్ట్రీలో ఇవన్నీ పెట్టారు. సో వాళ్ళందరికీ కూడా లోన్స్ రాకపోతే అదొక విధానం మీరు ఫాలో అవ్వండి. ఇకపోతే ఇప్పుడు మనము పిఎంఈజీపీలో సెకండ్ స్టేజ్ లోన్స్ మళ్ళీ ఎలా తెచ్చుకోవాలన్న ప్రశ్న మీరు అడిగారు, దానికి జవాబు ఇక్కడ ఉందని చెప్తా. సో ఇది ఎంఎస్ఎంఈ స్కీమ్స్ బుక్లెట్. ఇది మీరు వెబ్సైట్లోకి వెళ్ళేసేసి అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, గూగుల్లో నుంచి కూడా. సెకండ్ లోన్ ఫర్ అప్గ్రేడేషన్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ పిఎంఈజీపీ లేదా ముద్రా యూనిట్స్. అంటే ఎవరైతే ఫస్ట్ లోన్ పిఎంఈజీపీ ద్వారా కానివ్వండి, అంటే ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాంలో కానివ్వండి, ముద్రాలో కానివ్వండి తీసుకున్నారనుకోండి, అంటే ముద్రాలో 50,000 లక్ష రూపాయలు తీసుకొని ఉంటారు, పిఎంఈజీపీలో దాదాపు 50 లక్షల వరకు తీసుకొని ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా సెకండ్ లోన్ అసలు ఎందుకు అవసరం బాబు, మీరు అది తీసుకునేదే ఫస్ట్ మొత్తం కట్టండి అంటారు. సరే సార్ తీసుకున్నాము, 4 ఏళ్ల వరకు కడతాము, అది ఎలాగో కట్టాలి, ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు మా బిజినెస్ ఇంకా గ్రో అవ్వాలి అనుకుంటున్నాము, ఎక్కడి నుంచి మేము లోన్ అప్గ్రేడేషన్ లోన్ తీసుకుంటాము అంటే దానికి కావాల్సిన డాక్యుమెంటేషన్ ఇవన్నీ కూడా చెప్తా. ఫర్ టెక్నాలజీ అప్గ్రేడేషన్ అండ్ దాంతోపాటు ఆటోమేషన్, ఎందుకంటే చాలామంది చిన్న చిన్న మెషిన్స్ స్టార్ట్ చేస్తారండి. నెక్స్ట్ లెవెల్ మెషిన్స్ కావాలి అంటే కొంచెం పెద్ద అమౌంట్స్ కావాలి, దానికి అంత మీ దగ్గర ఆర్డర్స్ కూడా ఉండాలి మరి, లేకపోతే అంత పెద్ద మెషినరీ కొని దండగా. కానీ సమయం వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా కొనాలి కదండి. సో దానికోసమే ఇక్కడ మీకు కీ బెనిఫిట్స్.
మాక్సిమం సబ్సిడీ ఇందులో వచ్చేసేసి 15% ప్రాజెక్ట్ కాస్ట్. అండ్ ఒకవేళ మీరు నార్త్ ఈస్ట్ రాష్ట్రాల నుంచి ఉన్నారనుకోండి వాళ్ళకి 20% వరకు వస్తుంది. అంటే ఆసాం కానివ్వండి, ఇక అక్కడ నుంచి వేరే రాష్ట్రాలు ఉంటాయో వాళ్ళందరూ కూడా. నా ద బ్యాలెన్స్ అమౌంట్ ఆఫ్ ద టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఇస్ ప్రొవైడెడ్ బై ద బ్యాంక్స్ యాజ్ టర్మ్ లోన్. అదే సేమ్ మీరు ఇంతకుముందు తీసుకున్నట్టుగానే సేమ్ అదే బ్యాలెన్స్ అమౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ₹1 కోటి అడిగారండి, అందులో నుంచి మీకు 15 లక్షలు మాత్రమే మీకు సబ్సిడీ వస్తుంది, మిగతా 85 లక్షలకి మీకు బ్యాంక్ లోన్ రూపంలో ఇస్తుంది. నా సెకండ్ స్కీమ్ అప్లికేబుల్ ఫర్ ఎవరైతే ఆల్రెడీ తీసుకున్నారో పర్ఫామ్ చేస్తున్నారో వాళ్ళ కోసం. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే కంప్లీట్గా ఆల్ ద డీటెయిల్స్ అబౌట్ ద మాక్సిమం కాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ₹1 కోటి నుంచి 25 లక్షల మధ్యలో ఏదైతే మీకు అవసరం ఉంటుందో ఆ అవసరం ఉన్న అమౌంట్ని మొత్తం కూడా 15 లక్షలు మాక్సిమం ఇస్తారండి. అంటే మీరు ఒకవేళ 50 లక్షలు తీసుకున్నారనుకోండి 7.5 లక్షలే వస్తాయి మీకు, 15 లక్షలు రాదప్పుడు. ఎందుకంటే 15% అన్నారు, 15% ప్రకారంగా చూసుకోవాలి ఇక్కడ లోన్ అమౌంట్. వాట్ షుడ్ బి ది డాక్యుమెంటేషన్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మీరు ఆల్రెడీ PMEGP లోనీ కదా మీరు తీసుకున్నారు కదా, ముద్రా లోన్ తీసుకున్నారు కదా, సో డాక్యుమెంటేషన్ మేజర్గా ఏం అవసరం ఉండదు. కావాల్సిందల్లా ఖచ్చితంగా మీరు రిజిస్ట్రేషన్ ఆఫ్ ఉద్యమ ఆధార్ మెమోరాండం లేదా ఉద్యమ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. దట్ ఈస్ మస్ట్ అండ్ షుడ్. దాని తర్వాత సెకండ్ లోన్ షుడ్ లీడ్ టు అడిషనల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్. ముఖ్యమైన కారణం ఏంటి? ఒక బిజినెస్ మ్యాన్ ఏం ఆలోచిస్తున్నాడు, నేను ఎక్కువగా బిజినెస్ చేసుకుని ఎక్కువగా డబ్బులు సంపాదించుకోవడమే కాదు, నలుగురికి 4 కుటుంబాలకి ఇంకా నేను ఉపాధి కల్పించాలి, ఒక ప్రయోజనం అనేది ఉండాలి మీరు చేస్తున్న పనికి. ఆ ప్రయోజనం ఏంటి? యూ హ్యావ్ టు క్రియేట్ ఎంప్లాయ్మెంట్. దట్ ఈస్ మస్ట్. ఎలా అప్లై చేసుకోవాలి సార్? దట్స్ వెరీ ఇంపార్టెంట్ శిరీష. ఇక్కడ ఏంటంటే మీరు ఫామ్స్ ఇంతకు ముందుకు డౌన్లోడ్ చేసేసి లేదంటే బ్రాంచ్కి వెళ్ళేసేసి చేసేవాళ్ళు. ఇప్పుడు మీ లోకల్ బ్రాంచెస్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పేసేసే గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎవ్రీథింగ్ ఇప్పుడు ఆన్లైన్ చేసేసింది. మీరు మీ లోకల్ బ్రాంచ్కి వెళ్ళేసేసి అడగాల్సిన అవసరం లేనే లేదు. నాకు ఈ లోన్ కావాలి అంటే డైరెక్ట్గా మీరు వెళ్ళిపోండి. హౌ టు అప్లై? KVIC online.gov.in/PMEGP portal/PMEGP home. మీకు ఒకవేళ ఇలాంటి విషయాలు ఏదైనా డౌట్స్ ఉన్నా కన్ఫ్యూజన్ ఉన్నా ఖచ్చితంగా స్క్రీన్ పైన నంబర్కి కాల్ చేయండి అని చెప్తాను శిరీష. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.